ముందుగా ఊహించినట్టుగానే జూబ్లీ హిల్స్ పోలింగ్ పర్సెంటేజ్ 50 దాటుతుందా అంటే దాటదేమో అనేటువంటి సమాధానం అయితే వస్తూ ఉంది. ఇంకా కొద్దిసేపట్లో పోలింగ్ అయితే ముగియనున్నటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం కేవలం 45% మాత్రమే పోలింగ్ అయితే పూర్తయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకొక కొద్ది సమయం మాత్రమే పోలింగ్ అయితే సమయం ఉంది. మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతము రహమత్ నగర్కు సంబంధించినటువంటి ప్రాంతము 159వ బూత్ వద్ద మనం ఉన్నాము. దాదాపుగా ఇక్కడ 12 బూతులు అయితే ఉండడం జరిగింది. 159 నుంచి 170 వరకు కూడా ఇక్కడ దాదాపు 170 వరకు బూతులు ఉన్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తం అన్ని బూతులకు సంబంధించి కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు అయితే కేవలము 50% తక్కువ మాత్రమే ఈ యొక్క పోలింగ్ పర్సెంటేజ్ నమోదైనటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా గమనిస్తే ఎవరైతే ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు ఓటు హక్కును వినియోగించుకోవడానికి రావడంకు కొంచెం ఇబ్బంది పడ్డారని, అంటే సెలవు దినం కాకపోవడము, అలాగే ప్రైవేట్ ఉద్యోగులకు కూడా సెలవు దినం కాకపోవడము, పలు రకాలైనటువంటి కారణాలు కూడా కనబడుతూ ఉన్నాయి. సాయంత్రం పూట ఎంతో కొంత పోలింగ్ పర్సెంటేజ్ పెరగవచ్చు అనేటువంటి ఆశాభావంలో ఉన్నప్పటికీ కూడా పోలింగ్ పర్సెంటేజ్ అయితే పెరగలేదు. కొంతమంది ఓటు హక్కును వినియోగించుకున్నారా సార్? ఓటు వేసారా? అయిందండి. ఎట్లా లోపల పరిస్థితులు ఎలా ఉన్నాయి? మంచిగా అన్నీ మేము చూడం. ఓకేనా, అంటే ఎలాంటి పరిస్థితి ఉంది అక్కడ? ఓటు వేయడానికి అనుకూలంగానే ఉందా? రమేత్నర్ ఎప్పుడు ప్రాబ్లం రాలేదు, రాదు కూడా. ఈ బూత్లు ఇప్పటివరకు ఎప్పుడు నా లైఫ్లో 40 years ఎప్పుడు రాలేదు, రాదు ఇక్కడ. ఎస్, ఓటు వేసి ఇటువైపు వస్తున్నటువంటి ఒక ఓటరు చెప్తున్నటువంటి మాట ప్రకారం ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఇప్పటివరకు రాలేదు, ఇక రాదు అనేటువంటి ఒక మాటనైతే వారు చెప్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ప్రాంతంలోనే మొత్తము అన్ని బూతులు దాదాపుగా రహమత్ నగర్కు సంబంధించినటువంటి బూతులన్నీ కూడా ఇదే ప్రాంతంలో ఉన్నాయి. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఓటింగ్ అయితే ఇప్పుడు కొనసాగుతూ ఉంది. మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ప్రాంతంలోనే పోలింగ్ అయితే కొనసాగుతూ ఉంది. అమ్మ, ఓటు వేసారా? ఎట్లా ఉంది లోపల? అంతా ఓకే ఉందా? సౌకర్యవంతంగానే ఉందా? ఎట్లా ఇక్కడ మీరు ఇప్పుడు నడవలేని పరిస్థితిలో ఉన్నారు కదా, ఇక్కడ అధికారులు ఏమైనా మీకు సహకరించారా? సహకరించున్నారా? లోపలికి తీసుకెళ్లి ఓటు వేయించడం అవన్నీ జరిగింది? తీసుకెళ్ళండి. ఎలాంటి ఇబ్బంది అయితే కలగలేదు? ఏం కలగలే. ఆ పరిస్థితి ఎలాంటి ఇబ్బంది కలగలేదు అన్నట్టు. మీరు ఓటు వేసారా? ఎట్లా ఉంది లోపల? అంతా ఓకే అండి, చాలా మంచిగా ఉంది, మంచిగా అనిపించింది అంతా. రహమత్ నగర్ సంబంధించి నేను ఇక్కడే ఉంటానండి, లోటల్. మీ మమ్మీయా? మా మమ్మీ. ఆమెకి ఏమైనా సహకరించారా లోపలికి? వాళ్ళందరూ మన పోలీసు వాళ్ళందరూ సిబ్బంది సహకరించారు, మంచిగా చేశారండి. ఓకే. పోలింగ్ ఇంకా పర్సెంటేజ్ జరగలేదు, మీరేమో మీ మమ్మీని ఇట్లా ఉండంగా కూడా తీసుకొచ్చారు. ఇంకా 50% పైగా పోలింగ్ జరగలేదు. కొంతమంది ఇంట్లోనే ఉండిపోయారు, అవసరమా అనేటువంటి ధోరణిలో ఉన్నారు. వారికి ఏం చెప్పదలుచుకున్నారు? కానీ కంపల్సరీ మనం వేయడం అనేది మన హక్కు అండి. అది కంపల్సరీ మనం వేరే వాళ్ళని ప్రశ్నించాలంటే కంపల్సరీ మనం వేయాలి. అది అమ్మా తినాలి వేయాలి కదా కొడుక. మరి ఇంకా పోయినాడు ఇంకా దేవుడే ఉండాడు, వేసుకోవాలంట మా ఆయన చెప్పేది. ఎన్నిసార్లు మీరు ఓటు వేసి ఉండొచ్చమ్మా? ఏమో బిడ్డ ఎన్ని మాటలు వేసి ఇప్పుడు 72 ఏళ్ళు ఉన్నాయి చూడు. వేసి ఉండొచ్చు. మీరు ఇప్పుడు ఓటు వేయనటువంటి వాళ్ళకి ఏం చెప్తారు ఇప్పటికి? ఏమని చెప్పాలి? ఓటు గురించి మీరు చెప్పాలనుకుంటే ఏమని చెప్తున్నాం మరి. ఓటు హక్కు 50 దాదాపుగా 72 ఏళ్ళ ఉన్నటువంటి నడవలేని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకునేటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పటికీ కూడా ఇంకా 50% దగ్గరలోనే పోలింగ్ అయితే ఉంది. ఇంకా 50% పోలింగ్ జరగాల్సినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా లోపల కూడా అంతంత మాత్రంగానే ఓటర్లు కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూడొచ్చు. మరి కనీసం 50% అయినా పోలింగ్ జరుగుతుందా అంటే అది కూడా ఇంకా ప్రశ్నార్థకంగానే అయితే కనబడుతూ ఉంది. కొద్దిసేపట్లో పోలింగ్ అయితే ముగియనుంది. ఇక మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 4 గంటల వరకు 4:30 మధ్యలో 45% మాత్రమే పోలింగ్ అయితే నమోదైనటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.